మొదటిసారి ఆఫీస్‌కి వస్తున్నావు. దేవుడి దగ్గర దండం పెట్టుకోమని చెప్తాడు దీపకి దశరథ. ఇక దీప కాంచన దగ్గర ఆశీర్వాదం తీసుకుంటుంది. ఆ తరువాత సుమిత్ర ముందు కూర్చుని కాళ్ళు పట్టుకుని ఆశీర్వదించమంటుంది. నిన్ను ఏమని ఆశీర్వదించాలో అర్థం కావట్లేదు దీప. నీకు పోటీగా వచ్చేది నా కూతురే కదా అని అంటుంది సుమిత్ర. దీప తెలివైంది మమ్మీ. నీ కూతుర్ని ఓడించడానికి నీ దగ్గరే ఆశీర్వాదం తీసుకుంటుంది అని అంటుంది జ్యోత్స్న. ఈ ఆశీర్వాదం గెలుపు కోసం కాదు, మానసిక ధైర్యం కోసం అని దీప అనేసరికి దాంతో సుమిత్ర మనసు కూడా కుదుటపడుతుంది. సుమిత్ర, ఇంకెందుకు ఆలస్యం, దీవించేయ్. ఏరా మనవడా, నువ్వేమంటావ్? నా కోరిక కూడా దీప గెలవాలనే అని అంటూ ఉంటుంది పారిజాతం. ఇక సుమిత్ర దీపకు ఆశీర్వాదమిస్తుంది. ఇక పారు అలా దీపే గెలవాలని కోరుకుంటున్న అనడంతో జో వెంటనే పారు వైపు కోపంగా చూస్తుంది. వెంటనే పారిజాతం జ్యోత్స్నకి కన్ను కొడుతుంది, ఉత్తిదే అన్నట్లుగా. అది కార్తీక్ చూసేస్తాడు. ఇక కార్తీక్ పారు దగ్గరికి వచ్చి చిన్నగా, నువ్వు ఏదో తేడాగా బిహేవ్ చేస్తున్నావు పారు. నువ్వు జ్యోత్స్నకు కన్ను కొట్టడం నేను చూశాను పారు అని అంటూ ఉంటాడు కార్తీక్ నెమ్మదిగా పారిజాతంతో. నేనేం చేశాన్రా, ఏదో రెప్పపడింది, అదంటే నాకు అస్సలు పడదు అంటూ కవర్ చేసే ప్రయత్నం చేస్తుంది పారు. వీడికి అనుమానం వచ్చింది, నేను జాగ్రత్తగా ఉండాలి అని మనసులోనే అనుకుంటూ ఉంటుంది పారిజాతం. ఇక జ్యోత్స్నను తీసుకుని కార్తీక్ ఆఫీస్కి బయలుదేరుతాడు.